లావాదేవీలు డిజిటల్ చెల్లింపులు పెరిగిన ప్రస్తుత తరుణంలో క్రెడిట్ డెబిట్ కార్డుల భద్రతకు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. వాటిలో ముఖ్యమైనది సివివి సంఖ్య. ఈ సివివి అంటే ఏమిటి, దాని రూపం, అది ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. సివివి అనేది మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుపై ముద్రించబడిన 3 లేదా 4 అంకెల భద్రతా కోడ్. ముఖ్యంగా ఆన్లైన్ లేదా కార్డ్ నాట్ ప్రెజెంట్ లావాదేవీలు సమయంలో మోసాలను నివారించడానికి ఇది రూపొందించబడింది. సివివి ఫుల్ ఫామ్ కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. చాలా వరకు వీసా, మాస్టర్ కార్డ్, రూపే, డిస్కవర్, డైనర్స్ క్లబ్ కార్డులపై ఇది మీ కార్డు వెనుక భాగంలో సంతకం చేసే పట్టీ పక్కన ఉండే 3 అంకెల కోడ్. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులపై ఇది మీ కార్డు ముందు భాగంలో సాధారణంగా ఖాతా నంబర్కు పైన ఉండే 4 అంకెల కోడ్. లావాదేవీ చేస్తున్న వ్యక్తి వద్ద నిజంగా భౌతికంగా కార్డు ఉందని నిర్ధారించడానికి సివివి ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఆన్లైన్ వ్యాపారులు లావాదేవీ తర్వాత సివివిని నిల్వ చేయకూడదని నియమాలున్నాయి. కాబట్టి ఎవరైనా మీ కార్డ్ నెంబర్, గడువు తేదీని తెలుసుకున్నా సివివి లేకుండా ఆన్లైన్ కొనుగోలు పూర్తి చేయలేరు. ఇది మీ కార్డును అనధికారికంగా ఉపయోగించకుండా నిరోధించడానికి అదనపు భద్రతా పొరను అందిస్తుంది. మీరు ఆన్లైన్లో కొనుగోలు చేసినప్పుడు మీరు మీ కార్డ్ నంబర్, గడువు తేదీ, సివివిని నమోదు చేయమని అడుగుతారు. ఈ సివివి మీ కార్డుకు ప్రత్యేకమైంది. మీ కార్డ్ నంబర్, గడువు తేదీ, ఇతర భద్రతా కోడ్ల ఆధారంగా కార్డు జారీ చేసే బ్యాంకు ద్వారా ఒక సంక్లిష్ట అల్గారిథం ఉపయోగించి రూపొందించబడుతుంది. చెల్లింపు గేట్వే ఈ సమాచారాన్ని ధృవీకరణ కోసం మీ బ్యాంకుకు పంపుతుంది. సివివి సరిపోలితే లావాదేవీ చట్టబద్ధమైనదిగా పరిగణించబడుతుంది. మీ బ్యాంకు నుండి వచ్చామని చెప్పుకునే వ్యక్తులతో లేదా కుటుంబ సభ్యులతో కూడా మీ సివివిని ఎప్పుడూ పంచుకోవద్దు. సురక్షితమైన, నమ్మకమైన వెబ్సైట్లో చట్టబద్ధమైన చెల్లింపు చేస్తున్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించండి. ఇది మీ వ్యక్తిగత గుర్తింపు సంఖ్య నుండి భిన్నమైంది. మీ పిన్, ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేయడానికి మీరు భౌతికంగా కార్డును స్వైప్ చేసే పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీల కోసం ఉపయోగించబడుతుంది. కొన్నిసార్లు మీరు సివివి1, సివివి2 గురించి వినవచ్చు. ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు సివివి ప్రాముఖ్యత గుర్తుంచుకోండి. మీ ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.